ఆటలో అరటి పండుగ మారిపోయారు మహాసేన రాజేష్. ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆఖరి నిమిషంలో ఆయన చేతులెత్తేశారు. జనసేనకు పి గన్నవరం అసెంబ్లీ టికెట్ను కేటాయించారు. జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఆయనకు జనసేన పత్రాలను అందజేశారు. గతంలో రాజేష్ను పి గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఇప్పుడేమో రాజేష్ పై స్థానికంగా వ్యతిరేకత ఉందంటూ చేతులు దులుపుకున్నారు. మహాసేన రాజేష్ కామెంట్లపై అనేక వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వద్దని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో చివరి నిమిషంలో టీడీపీ సీటును జనసేనకు ఇచ్చేశారు చంద్రబాబు. అధినేత తీరుపై పి గన్నవరం టీడీపీ లీడర్లు మండిపడుతున్నారు. మహాసేన రాజేష్ కు కాకుంటే మరొకరికైనా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఎస్ కవిత, పి గన్నవరానికి సంబంధించి సరిపల్లి రాజేష్ కి అక్కడ టీడీపీ టికెట్ కేటాయించింది. 94 మొదటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ లో పి గన్నవరానికి సంబంధించి మహాసేన రాజేష్, సరిపల్లి రాజేష్ కి టికెట్ అయితే కేటాయించారు. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ అది జనసేనకి కేటాయిస్తున్నట్లయితే వార్తలు వచ్చాయి. గిడ్డి సత్యనారాయణ జనసేన నుంచి అక్కడ టికెట్ ప్రకటించాడు పవన్ కళ్యాణ్. అయితే మహాసేన రాజేష్ కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీకి సంబంధించి పూర్తిగా ఎవరో టీడీపీ మీద ఏం మాట్లాడినా వాళ్ళని ట్రోల్ చేయడంగా ఒక టార్గెట్ గా పెట్టుకున్నాడు. దీన్ని చంద్రబాబు బాగా ఉపయోగించుకున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పి గన్నవరం టికెట్ ని మహాసేన రాజేష్ కి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాడు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పావులు కదిపారు. మహాసేన రాజేష్ కి స్థానికంగా వ్యతిరేకత ఉంది, లోకల్ కాదంటూ కూడా అక్కడున్న టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఆందోళన తర్వాత కూడా మహాసేన రాజేష్ మాట్లాడారు. ఇక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నట్టు కూడా ఒక క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడి నుంచే పోటీ చేయమని చెప్పారు. అధినాయకుడు ఆదేశాలు నేను అమలు చేస్తానంటూ కూడా మహాసేన రాజేష్ అయితే చెప్పిన పరిస్థితి. కానీ ఈ రోజు సీన్ రివర్స్ అయింది. పి గన్నవరం టికెట్ నుంచి మహాసేన రాజేష్ ని తొలగించింది టీడీపీ. అక్కడ మళ్ళీ జనసేన పోటీకి నిలబడుతున్న పరిస్థితి. గిడ్డి సత్యనారాయణకి అక్కడ సీట్ ఇస్తున్న పరిస్థితి. ఎవరైతే మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించారో అప్పుడు గిడ్డి సత్యనారాయణ అక్కడ ఆందోళన పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహాసేన రాజేష్ టికెట్ ఇవ్వడంతో పూర్తిగా సోషల్ మీడియాలో బ్రాహ్మణ సమాజ వర్గం టికెట్ ఇవ్వకూడదంటూ కూడా ఆందోళన చేసింది. దీని వెనకాల కూడా చంద్రబాబు ఉన్నాడు అంటూ కూడా మహాసేన రాజేష్ సంబంధించిన అనుచరులు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడున్న టీడీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ టికెట్ మహాసేన రాజేష్ కాకపోతే అక్కడున్న టీడీపీ నేతలకు ఇవ్వాలి తప్ప జనసేనకి ఇవ్వకూడదంటూ టీడీపీకి సంబంధించిన నేతలు కోరుతున్న పరిస్థితి. అయితే పూర్తిగా అక్కడ సీన్ రివర్స్ కనిపిస్తుంది. చంద్రబాబు ఆ సీట్ను వదిలించుకోవాలనుకున్నారు కాబట్టి జనసేన ఖాతాలోకి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాకల కార్యం గంధర్వులు తీర్చిన ఒక సామెత ఉంటుంది. అదే విధంగా ఇటు మహాసేన రాజేష్ ని పంపడంతో పాటు ఇంకెవరికి టికెట్ ఇచ్చే అవకాశం లేకుండా జనసేనకి కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మహాసేన రాజేష్ టికెట్ ఇవ్వకపోవడంతో అక్కడ కొంత వ్యతిరేకత అయితే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చంద్రబాబు ఇక మహాసేన రాజేష్ కి వెన్నుపోటు పొడిచాడని చెప్పొచ్చు. ఎందుకంటే సంవత్సర కాలంగా పూర్తిగా సోషల్ మీడియాలో టీడీపీకి పూర్తిగా అనుకూలంగా ప్రవర్తించారు, అనుకూలంగా మాట్లాడారు, అందరి మీద ట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు టికెట్ కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఆయనకి టికెట్ రాకపోవడంతో టీడీపీలో కొంతమంది నేతలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన టీడీపీకి సంబంధించిన నేతల మీద అనేక మంది మీద ట్రోల్ చేసిన పరిస్థితి, వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇద్దరు అంటే ఇటు చంద్రబాబు మహాసేన రాజేష్ కి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసినారని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటే, మంచి పని చేసామంటూ మరికొంతమంది మాట్లాడుతున్నారు. మహాసేన రాజేష్ టికెట్ ఇవ్వకుండా ఉండడం కలిసి వచ్చే అంశం అని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ పూర్తిగా ఎన్నికల టైంలో ఉపయోగించుకుని వాడుకుని వదిలేశారంటూ రాజేష్ సంబంధించి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. కవిత. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.